హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు లెక్చర్లో మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో లైట్ రే మిర్రర్ పైన పడినప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, వాటి యొక్క వెక్టార్ ఫార్మ్స్ అంతా కూడా డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ అనుకోండి, దీనిపైన లైట్ రే ఇన్సిడెంట్ అవుతుంది. మనకు తెలుసు ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే లైట్ రే ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక నార్మల్ని ఊహించుకుంటాం. ఓకేనా? నార్మల్తో ఎంత యాంగిల్ అయితే చేస్తుందో లైట్ రే అనేది అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. బికాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత ఉంటుందంటే ఐ ఉంటుంది. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఈ మిర్రర్ లేదనుకోండి, ఈ మిర్రర్ లేకుండా ఉండుంటే ఈ లైట్ రే ఎలా వెళ్ళుండేది అంటే ఇలా వెళ్ళుండేది. క్లియరా? కానీ మిర్రర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లైట్ రే ఇలా రిఫ్లెక్ట్, అంటే తన యొక్క ఒరిజినల్ పాత్కి రిఫ్లెక్టెడ్ పాత్కి మధ్య ఎంతైతే యాంగిల్ ఉందో దీన్నే మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. ఓకేనా? దీన్ని డెల్టాతో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి ఎంత. చూడండి, ఈ డయాగ్రామ్ చూడగానే అర్థమవుతుంది ఏంటంటే ఇది కంప్లీట్గా స్ట్రైట్ లైన్ పైన మన యాంగిల్ ఏమవుతుందంటే 180 degrees అవుతుంది. కాబట్టి ఐ ప్లస్ డెల్టా ఈక్వల్స్ టు 180 degrees. నాకు ఇప్పుడు డెల్టా వాల్యూ కావాలంటే రెండు ఐదు నడుపు పంపించాము. డెల్టా ఈక్వల్స్ టు 180 minus 2y. దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫర్ ఏ ప్లేన్ మిర్రర్. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనిలో కొన్ని కేసెస్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ కేసు అందరంటే ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఇలా ఉంది, లైట్ రే వచ్చి ఇలాగే ఇన్సిడెంట్ అయింది. లైట్ రే ఇలాగే ఇన్సిడెంట్ అయితే నార్మల్ ఇక్కడే, అంటే లైట్ రే కూడా నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు 0. క్లియరా? అప్పుడు నాకు నెట్ డీవియేషన్ ఏమవుతుందంటే డెల్టా ఈక్వల్స్ టు 180 minus 2y, కాబట్టి 180 minus 2 into 0 ఈక్వల్స్ టు 180 degrees. అంటే 180 degrees యాంగిల్లో డీవియేట్ అవుతుంది. ఎలా సార్? ఇలా వచ్చి ఇలాగే పోయింది కదా సార్, ఏం డీవియేషన్ కాలేదు కదా అంటే, ఇప్పుడు చూడండి లైట్ రే ఇలా పడింది అంటే దాని ఒక ఒరిజినల్ డైరెక్షన్ ఇలా ఉంది. కానీ మిర్రర్ వల్ల రిఫ్లెక్ట్ కంప్లీట్గా ఒక స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంతైతే వస్తుందో స్ట్రైట్ యాంగిల్ అంత కంప్లీట్గా డీవియేషన్ జరిగింది కాబట్టి 180 degrees. ఓకేనా? ఒకవేళ అదే లైట్ రే కనుక ఇలా వేస్తున్నాం అనుకోండి, జస్ట్ మిర్రర్ ఒక సర్ఫేస్ మీద గ్రేజ్ అవుతా పోతా. ఓకేనా? ఇప్పుడు చూడండి, నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏమవుతుందంటే 180 minus 2 into 90 ఈక్వల్స్ టు 180 minus 180 విచ్ ఈస్ 0 degrees. క్లియర్ స్టూడెంట్స్? చెప్పేది బాగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, లైట్ రే ఇలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎలాంటి డీవియేషన్ లేకుండా వెళ్తుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనకి ఎంత వస్తుందంటే 0 degrees వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే ఎప్పుడైనా సరే లైట్ రే తన యొక్క పాత్ర మళ్ళీ రీట్రేస్ బ్యాక్ అయితే ఇలాంటి కండిషన్ ఏమన్నా అంటే పాత్ రీట్రేసింగ్ అంటాం. అంటే ఏ పాత్రలో అయితే వచ్చిందో అదే పాత్ర పోవడాన్ని పాత్ రీట్రేసింగ్ అంటాం. ఓకేనా? ఎప్పుడైతే లైట్ పాత్ని రీట్రేస్ చేస్తే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనకి ఎంత వస్తుంది అంటే 180 degrees వస్తుంది. క్లియర్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ అనేది ఎలా అడుగుతాడు, గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. చూడండి, గ్రాఫ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వర్సెస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ఎంత యాంగిల్తో వేస్తే ఎంత యాంగిల్తో లైట్ అనేది డీవియేట్ అవుతుంది, డెల్టా వర్సెస్ ఐ. ఓకే, ఎప్పుడైనా గ్రాఫ్ అనేది మనం డ్రా చేయాలనుకుంటే మనకు కావాలంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ డెల్టా ఈక్వల్స్ టు, మనకు కావాలంటే ఈక్వేషన్ కూడా తీసుకోండి, డెల్టా ఈక్వల్స్ టు 180 minus 2y. ఓకేనా? ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ వాల్యూ 0 తీసుకున్నాం, డెల్టా నాకు ఏమొస్తుందంటే 180 degrees. అంటే ఐ 0 దగ్గర డెల్టా వచ్చి నాకు 180 degrees వచ్చింది. ఇది 180. క్లియరా?
ఇప్పుడు నేను ఐ వాల్యూ 90 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ తీసుకున్నాను ఐ వాల్యూ 90 తీసుకుంటే 180 - 2 × 90 నాకు డెల్టా ఎంత అంటే 0. ఓకేనా, అంటే ఐ వాల్యూ 90 దగ్గర నాకు డెల్టా వాల్యూ 0 అవుతుంది. అంటే ఇవి మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, అంటే గ్రాఫ్ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది సో మనకి తెలియాలి. చూడండి డెల్టా ఇక్కడ ఐ. ఓకేనా, ఈ ఈక్వేషన్ చూసి నాకు ఏం కనిపిస్తుంది అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనిపిస్తుంది. ఎలా y వర్సెస్ x, y ఈక్వల్స్ టు చూడండి -mx + c. c అంటే 180 degrees y ఇంటర్సెప్ట్ మనకు వచ్చింది. -mx + c ఫామ్లో ఉంది. ఓకేనా, నెగిటివ్ స్లోప్ ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ ఎప్పుడు డౌన్వర్డ్స్ ఉంటుంది. కాబట్టి 2 పాయింట్స్ని ఇలా జాయిన్ చేస్తూ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ స్లోప్ ఎంత అంటే -2. ఎందుకంటే -m అంటే ఇక్కడ -2 వచ్చింది కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థం అనుకుంటున్నా. ఇది యాంగిల్ ఆఫ్ డేవియేషన్కి సంబంధించి. సో కేవలం యాంగిల్ ఆఫ్ డేవియేషన్ 180 - 2i మాత్రం వస్తుందంటే అలా కాదు. చూడండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టివ్ బిట్, రెండింటి మధ్య యాంగిల్ మనకి యాంగిల్ ఆఫ్ డేవియేషన్ అంటాం. కేవలం ఇది మాత్రం యాంగిల్ ఆఫ్ డేవియేషన్ అవుతుందంటే ఇది కూడా మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ డేవియేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ ఆఫ్ డేవియేషన్ ఈ యాంగిల్ ఆఫ్ డేవియేషన్ రెండు కలిపి మనకి 360 degrees. ఇప్పుడు 360లో నుంచి ఇది మైనస్ చేసాను అనుకో, 360 - 180 + 2i. మైనస్ చేస్తే 180 - 2i. ఓకేనా, చేసి మనకి ఎంత వస్తుందా అంటే 180 + 2i. అంటే ఈ యాంగిల్ నాకు ఏమవుతుంది అంటే 180 + 2i. అంటే మనం కావాలంటే 180 + 2i చేయొచ్చు, లేకపోతే 180 - 2i అయినా చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే దీనికి ఇవ్వాలి, ఎందుకంటే తక్కువ యాంగిల్ కాబట్టి 180 - 2i. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఓకే చూడండి, ఏ రే ప్యారలల్ టు m2. ఇక్కడ m1 m2 అని 2 మిర్రర్స్ ఉన్నాయి. ఓకేనా, ఒక లైట్ రే ఏమైందంట, ఏ రే ప్యారలల్ టు m2 ఇన్సిడెంట్ ఆన్ m1. ఓకే, m2కి ప్యారలల్గా m1 పైన ఒక లైట్ రే వేసాము. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మూవ్స్ ప్యారలల్ టు m1. చూడండి, మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగింది, ఇలా పడింది, మళ్ళీ లైట్ రే ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. ఓకేనా, ఇది ప్యారలల్ టు m2 వేసి మనకి ఏమొచ్చిందంటే ప్యారలల్ టు m1 వచ్చింది. ఫైండ్ యాంగిల్ థీటా అంటే ఇప్పుడు 2 మిర్రర్స్ మధ్య యాంగిల్ ఎంత క్లియరా చేద్దామా. చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే ప్యారలలోగ్రామ్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్యారలల్గా వేసాము, ఇది ప్యారలల్ దేనికి వేసాము అంటే m2కి ప్యారలల్గా వేసాము. రిఫ్లెక్ట్ అయిన లైట్ రే వచ్చి m1కి ప్యారలల్గా ఉంది. అంటే ఇవి రెండు ప్యారలల్, ఇవి రెండు ప్యారలల్, అంటే డయాగ్రామే మనకు ప్యారలలోగ్రామ్. క్లియరా, ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ అఫ్కోర్స్ ఇవి రెండు ప్యారలల్ కాబట్టి ఈ యాంగిల్ థీటా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ప్యారలల్ కాబట్టి యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది అంటే థీటా అవుతుంది. ఓకేనా, వీటిని మనం కొద్దిగా యూజ్ చేసుకోబోతాం అంతే, ఇంకేం. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ థీటా, ఇప్పుడు ఈ లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది. ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, చూడండి, ఇది నార్మల్, ఇది సర్ఫేస్ అంటే మొత్తం 90 degrees. ఇక్కడ థీటా ఉందంటే అఫ్కోర్స్ ఇక్కడ యాంగిల్ ఎంత రావాలంటే 90 - θ రావాలి. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి ఇది మనకి ఎంత వస్తుందంటే 90 - θ. ఇప్పుడు ఈ నార్మల్కి ఈ సర్ఫేస్ 90 degrees ఉంది కాబట్టి 90 - θ అయితే ఇది ఏమవుతుందంటే థీటా అవుతుంది. అంటే ఇక్కడ 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మనకి ఏమైందిరా అంటే థీటా అయింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, లైట్ ఇలా వెళ్ళింది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను నార్మల్ డ్రా చేసుకుంటాను. ఈ థీటా అయితే నార్మల్కి సర్ఫేస్కి 90 degrees ఉండాలి థీటా కాబట్టి 90 - θ, ఇది కూడా 90 - θ. ఓకే, ఇప్పుడు ఈ నార్మల్కి దీనికి మధ్య 90 degrees ఉండాలి కాబట్టి 90 - θ అయితే థీటా. ఇది మొత్తం చూసినప్పుడు నాకు ఒక ఈక్వల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఎందుకంటే 3 యాంగిల్స్ కూడా ఈక్వల్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 3θ ఈక్వల్స్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ 180 degrees. దేర్ఫోర్ θ ఈక్వల్స్ టు 180/3. 3 × 1 = 36. అంటే థీటా ఈక్వల్స్ ఎంత వస్తుందంటే 60 degrees వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే రెండు మిర్రర్స్ మధ్య యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు దీనికి ప్యారలల్గా వేస్తే దీనికి ప్యారలల్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ డెల్టా నెట్. ఓకే, లైట్ రేని ఇలా ఇన్సిడెంట్ చేసాం,
M1 పైన రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ M2 పైన రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తాను. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవడానికి నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాను. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండింటి మధ్య యాంగిల్ని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా నెట్ అంటాం. చేద్దామా? చూడండి ఆన్సర్. ఇక్కడ యాంగిల్ టీటా ఇది, ఇక్కడ యాంగిల్ టీటా వేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇవి రెండు బ్యాలెన్స్ క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి మనం అది చేయడానికి లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లెట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బి ఐ. ఈ ఇన్సిడెంట్ రే ఇక్కడ నార్మల్తో ఐ అనే యాంగిల్ చేస్తాను అనుకుంటా. ఓకే, ఇది నాకేమవుతుందంటే ఐ అవుతుంది. ఎందుకు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఐ అయితే ఈ రెండు యాంగిల్స్ 90 degrees ఉండాలి కాబట్టి ఇది 90 మైనస్ ఐ అవుతుంది. క్లియరా? ఇప్పుడు ఇది 90 మైనస్ ఐ. ఈ యాంగిల్ నాకు తెలియదు, ఈ యాంగిల్ కనుక్కుందాం. ఈ యాంగిల్ని ఎక్స్ అనుకుంటాను. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ మనకి ఏమంటే 180 degrees. అంటే ఎక్స్ ప్లస్ టీటా ప్లస్ 90 మైనస్ ఐ ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, నాకు ఎక్స్ వాల్యూ కావాలంటే 180లో 90 పోతే 90. ఓకే, మైనస్ సైడ్ పోతే ప్లస్ ఐ మైనస్ టీటా. అంటే ఇది మనకేమవుతుందంటే 90 ప్లస్ ఐ మైనస్ టీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇది 90 ప్లస్ ఐ మైనస్ టీటా. ఇక్కడ యాంగిల్ కనుక్కుందాం ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నార్మల్. ఇక్కడ రిఫ్లెక్షన్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ నార్మల్. ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, ఇప్పుడు ఈ నార్మల్కి సర్ఫేస్కి మధ్య యాంగిల్ మనకి ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ 90 ప్లస్ ఐ మైనస్ టీటా. ఓకే, ప్లస్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ రెండింటిని యాడ్ చేసి మనకి ఎంత రావాలంటే 90 degrees రావాలి. ఓకేనా? అంటప్పుడు ఈ యాంగిల్ మనకి ఏమవుతుందో అది కనుక్కోవాలి. చెప్పే అర్థమవుతుంది కదా? ఇది నార్మల్, ఇది సర్ఫేస్. నార్మల్గా సర్ఫేస్కి మధ్య యాంగిల్ మనకి ఎంత ఉందంటే 90 degrees ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ నేను ఏం చేస్తాను అంటే యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 90 degrees రావాలి. ఇది 90 ప్లస్ ఐ మైనస్ టీటా అయితే అది మనకి ఏమవుతుందంటే టీటా మైనస్ ఐ అవుతుంది. టీటా మైనస్ ఐ, ఎందుకంటే ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. ఇప్పుడు టీటా మైనస్ ఐ అయితే ఇది కూడా మనకి ఏమవుతుందంటే టీటా మైనస్ ఐ అవుతుంది. క్లియర్? అంటే ఇప్పుడు ఈ యాంగిల్స్ కూడా వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కుంటే ఈ యాంగిల్ కొద్దిగా ఈజీ కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ యూస్ చేస్తాం. ఈ యాంగిల్ తెలియదు కాబట్టి వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది ఐ ప్లస్ ఐ 2y ప్లస్ ఇవి రెండు యాడ్ చేస్తే 2 టీటా మైనస్ 2y ప్లస్ y ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, 2y అనేది క్యాన్సల్. y ఈక్వల్స్ టు 180 మైనస్ 2 టీటా. అంటే ఈ యాంగిల్ నాకు ఎంత వస్తుంది అంటే 180 మైనస్ 2 టీటా. ఇప్పుడు ఇది మొత్తం యాడ్ చేసి 180 degrees అవుతుంది. 180 మైనస్ 2 టీటా అయితే ఇది ఖచ్చితంగా ఎంత ఉండాలంటే టీటా ఉండాలి. దేర్ ఫోర్ నెట్ డేవియేషన్ మనకి ఎంత వచ్చిందంటే 2 టీటా degrees వచ్చింది. క్లియరా? లేదు, ఇది నెట్ డేవియేషన్, ఇది కూడా మనకి నెట్ డేవియేషన్ అవుతుంది. ఓకే, ఇంకొక నెట్ డేవియేషన్ మనకు కావాలంటే 360 మైనస్ 2 టీటా. ఇది చూడండి, ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది. సారీ, ఇది మనకి క్లాక్ వైజ్ వచ్చింది. క్లాక్ వైజ్ ఎంత అంటే 2 టీటా. అదే మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ మనం చెప్పాలంటే ఇది వచ్చింది యాంటీ క్లాక్ వైజ్. క్లియర్ స్టూడెంట్స్? అంటే మనకి ఇక్కడ జస్ట్ యూజ్ అయ్యే ఒకే ఒక్క ఫిజిక్స్ సంబంధించిన రూల్ ఏంటంటే అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మొత్తం కూడా మనం జామెట్రీ యూజ్ చేస్తుంది. కాబట్టి ఈ రే ఆప్టిక్స్ మనం ఇంకో రకంగా ఏం చెప్తాం అంటే జియోమెట్రికల్ ఆప్టిక్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనం మ్యాథ్స్ యూజ్ చేస్తాం ఫిజిక్స్ కంటే కూడా. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. ఓకే, ఇన్ సెకండ్ రిఫ్లెక్షన్ డ్యూ టు M2. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్స్ టు 30 degrees. ఫైండ్ నెట్ డేవియేషన్ అన్నమాట. చూడండి, లైటర్ ఇలా పడింది. ఇలా పడిన తర్వాత
మళ్ళీ సెకండ్ మిర్రర్ పైన పడుతుంది. అదే వాడు ఏమి ఇష్టం అంటే సెకండ్ రిఫ్లెక్షన్ డ్యూ టు M2. ఓకే, రిఫ్లెక్షన్ జరిగింది. ఓకే, సెకండ్ రిఫ్లెక్షన్ డ్యూ టు M2, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్స్ టు 30 degrees. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 30 degrees అన్నారు. దెన్ ఫైండ్ నెట్ డేవియేషన్ అన్నాడు. నెట్ డేవియేషన్ అంటే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఓకేనా, కనుక్కుందామా? చూడండి, ఫస్ట్ థింగ్ చూడండి, ఇక్కడ 30 degrees అయితే ఇది ఎంత ఉంటుందంటే 30 degrees. క్లియరా? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 30 degrees అయితే ఆఫ్ కోర్స్ ఇది 60 degrees, ఎందుకంటే ఇది 90 degrees కావాలి కాబట్టి ఇది 60 degrees. నెక్స్ట్ ఇక్కడ 75, ఇక్కడ 60 ఉందంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ ఎంత ఉండాలంటే 45 degrees, ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ మనకి ఏమవుతుందంటే 180 degrees. ఓకే, 75, 80 ప్లస్ 40, 120 ప్లస్ 60, 180. ఓకే, ఇది 45 degrees ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 45 degrees అంటే ఇది 45 degrees, ఎందుకంటే నార్మల్కి సర్ఫేస్ మధ్య యాంగిల్ 90 ఉండాలి కాబట్టి ఇది 45 ఉంది కాబట్టి ఇది 45, ఇది కూడా 45. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవచ్చు అంటే ఈజీ కనుక్కోవచ్చు. ఎలా అంటే 45, 45, 90, ఇది 60. ఈ యాంగిల్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 degrees. ఎక్స్ ఈక్వల్స్ టు 180 మైనస్ 90 ప్లస్ 60 అంటే 150. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే మనకి 30 degrees వస్తుంది. ఓకే, కాబట్టి ఈ యాంగిల్ మనకి ఎంత అంటే 30 degrees. నెక్స్ట్ ఈ యాంగిల్ 30 degrees అయితే నెక్స్ట్ ఈ యాంగిల్ కూడా మనకి ఏమవుతుందంటే 30 degrees అవుతుంది. ఓకే, సెకండ్ రిఫ్లెక్షన్ డ్యూ టు M2, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్స్ టు 30 degrees. ఫైండ్ రైట్ అని కనుక్కునేసాం 30 degrees. సారీ స్టూడెంట్స్, చూడండి, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సారీ ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే వచ్చి ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే వచ్చి ఇది. ఓహో, ఇది మనం కనుక్కోవాల్సి, ఇది కాదు, సారీ బై మిస్టేక్. ఓకే, చూడండి, ఇది ఎలాగో 30 degrees మనం కనుక్కునేసాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 30 degrees అయితే ఆఫ్ కోర్స్ యాంగిల్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనకి ఎంత అంటే 150 degrees. దేర్ఫోర్ నెట్ డేవియేషన్ మనకి ఎంత వస్తుందంటే 150 degrees వస్తుంది. క్లియరా? ఇది 150 degrees. ఇంకోటి కావాలంటే 360లోంచి తీయచ్చు. 360 మైనస్ 150, 0, 1, 210. ఇంకొక నెట్ డేవియేషన్ యాంగిల్ మనకు కావాలంటే 210. ఓకేనా, ఒకటి క్లాక్ వైజ్ వస్తుంది, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. ఆల్రెడీ మేము ప్రాబ్లం చేసాం. ఓకేనా, ఒకవేళ క్లాక్ వైజ్ 150 అయితే యాంటీ క్లాక్ వైజ్ ఎంత అంటే 210. ఎప్పుడైనా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 360, ఎందుకంటే కంప్లీట్ సర్కిల్ మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు యాంగిల్ మనకి ఎంత వస్తుందంటే 360 degrees వస్తుంది. స్టూడెంట్స్, సరే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అంటే ఏం లేదు, సేమ్ ఇందాక మనము రీట్రేస్ బ్యాక్ అవ్వడం నుంచి డిస్కస్ చేశాం కదా, స్టార్టింగ్ యాంగిల్ ఆఫ్ డేవియేషన్ చెప్పేటప్పుడు చెప్పినాను. లైట్ రే ఎలా వచ్చు అలా వెళ్తే దాన్ని పాత్ రే ట్రేసింగ్ అన్నాం కదా, దాన్ని మనం సింపుల్ ఇంకో రకంగా ఏమంటే రివర్సిబిలిటీ అనొచ్చు. అంటే ఎలా వచ్చిందో అలాగే పోతే మనం ఏమనొచ్చు అంటే రివర్సిబిలిటీ అనొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా దాన్ని బేస్ చేసుకున్నాం అనమాట. చూడండి, క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ బై M1, ఇది ప్యారలల్ టు M1 అంటే ఇది M1 అయి ఉండాలా, ఇది M2 అయి ఉండాలి. ఓకే, చూడండి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ బై M1 ద రే రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. ఓకే, M1 పైన పడిందంట. ఓకే, M1 పైన పడిన తర్వాత పాత్ రీట్రేస్ బ్యాక్ అయిందంట. అంటే ఇలా పడి మళ్ళీ రివర్స్కి వెళ్ళింది. ఇలా పడి రివర్స్కి పడాలంటే ఈ మిర్రర్కి నార్మల్గానే పడి ఉండాలి. చెప్పే అర్థం కదా, ఇలా పడి ఇలా గీసుకుంటానంటే కుదరదు, ఎందుకంటే ఇలా గీసుకున్నాము అనుకో దీన్ని నార్మల్ పైన పడినట్టు కాదు. ఓకేనా, మనకి ఎప్పుడు రీట్రేస్ బ్యాక్ అవుతుంది అంటే దీనికి నార్మల్గా పడినప్పుడే.
కాబట్టి ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకుని ఏదైనా లైట్ రీట్రేస్ బ్యాక్ అవుతుందంటే దానికి నార్మల్ పైన పడింది అని అర్థం చేసుకోవాలి మనం, అంతే ఇంకేం. ఓకే, ఫైండ్ యాంగిల్ అన్నప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవాలి. సరే చూడండి, ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇది ఆఫ్ కోర్స్ ఇది ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. ఇలా పడి మళ్ళీ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అది ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అని చూడండి. ఇలా వచ్చింది, ఇలా పడింది, ఇక్కడ నార్మల్ పడింది కాబట్టి 90 degrees, ఈ యాంగిల్ టీటా. ఓకే, ఇది మనకేమవుతుందంటే 90 మైనస్ టీటా. క్లియరా? సరే ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ మనకేమవుతుందంటే 90 degrees అవుతుంది ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ 90 degrees అంటే ఇక్కడ కూడా 90 degrees వస్తుంది. ఓకేనా? సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను నార్మల్ డ్రా చేసుకుంటాను. ఓకే, ఈ యాంగిల్ 90 మైనస్ టీటా అయితే ఇది మనకేమవుతుందంటే టీటా అవుతుంది. అన్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి ఇది కూడా టీటా అవుతుంది. చూడండి, ఈ మొత్తం యాంగిల్ 90 degrees అని తెలుసు. ఇక్కడ నార్మల్ యూస్ చేసుకొని ఈ వాల్యూస్ క్యాలిక్యులేషన్ టీటా టీటా అంటే 2 టీటా వాల్యూ నాకు 90 degrees. therefore టీటా ఈక్వల్స్ టు 90/2, 2 1 is 245. therefore యాంగిల్ మనకు ఎంత వస్తుంది అంటే 45 degrees వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అది కూడా కనుక్కునేసాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ సెకండ్ రిఫ్లెక్షన్ బై M1 ద రే స్టాండ్స్ టు రీట్రేస్ ఇట్స్ పాత్ బ్యాక్. M1 పైన ఒకసారి పడింది, పడిన లైటర్ ఏమవుతుందంటే ఇలా M2 పైన పడుతుంది అన్నమాట. ఓకే, వాడు ఏమి ఇచ్చాడంటే ఆఫ్టర్ సెకండ్ రిఫ్లెక్షన్ బై M1 అంటే M2 పైన పడింది, మళ్ళీ M1 పైన కష్టంగా పడుతుంది. ఓకే, ఇది సెకండ్ రిఫ్లెక్షన్. ఆఫ్టర్ సెకండ్ రిఫ్లెక్షన్ బై M1 ద రే స్టాండ్స్ టు రీట్రేస్ ఇట్స్ పాత్ బ్యాక్. ఇలా పడిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంట, పాత్ మళ్ళీ ఇలాగే రీట్రేస్ బ్యాక్ అవుతుందంట. ఓకే, ఫైండ్ యాంగిల్ టీటా. యాంగిల్ టీటా ఎంత కనుక్కోమని. ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాక చేసినట్టే రీట్రేస్ బ్యాక్ అవుతుందంటే ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 90 degrees. ఓకే, ఇది 90 degrees అవుతుంది. ఇది 90 degrees అయితే ఇది 90 మైనస్ టీటా అవుతుంది. ఓకే, ఇక్కడ నేను నార్మల్ గీసుకున్నాను అనుకో. ఓకే, ఇది మనకి ఏమవుతుందంటే టీటా అవుతుంది. టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ టు M2 అన్నాడు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే టీటా అవుతుంది ఆఫ్ కోర్స్. ఓకే, ఇప్పుడు ఈ టీటా అయితే ఇది మనకి 90 మైనస్ టీటా, ఇది కూడా 90 మైనస్ టీటా, ఇది మనకి టీటా, ఇది 90 degrees. ఓకే, ఇక్కడ ఏదైనా రూల్ వస్తుందో చూడండి. ఓకే, ఇక్కడ 2 టీటా యాంగిల్ ఉంది, ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. అంటే మొత్తాన్ని 3 టీటాలు ఉన్నాయి. ఇక్కడ 3 టీటా ప్లస్ 90 degrees ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, 3 టీటా ఈక్వల్స్ టు 180 మైనస్ 90. therefore 3 టీటా 180 90 పోతే 90 టీటా ఈక్వల్స్ టు 90/3. 3 1 is 3 3 గా. ఓకే, టీటా మనకి ఎంత వస్తుందంటే 30 degrees వస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ మనకి ఎంత ఉందంటే 30 degrees ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంతే, క్వశ్చన్స్ అయిపోయినాయి. నేను మీకు క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. సేమ్ ఇక్కడ 2 మిర్రర్స్ ఉన్నాయి, వాటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే టీటా యాంగిల్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఎవర్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఓకే, the reflection or the reflected ray after reflection from 2 mirrors is parallel to incident ray.
ఫైండ్ టీటా యాంగిల్. ఇది నా క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. వాట్ ఎవర్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, లైట్ రే ఏ యాంగిల్తో పడినా సరే, ద రిఫ్లెక్టెడ్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ టూ మిరర్స్ దాని రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ ప్యారలల్ టు ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఒక లైటర్ ఇలా పడింది. ఇలా పడిన లైటర్ ఏమవుతుంది? అఫ్ కోర్స్ ఇలా పడుతుంది, మళ్ళీ దీనిలో పైన పడి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, రిఫ్లెక్ట్ అయిన లైటర్ ఇన్సిడెంట్ రేకి ప్యారలల్గా పడాలి. ఫస్ట్ మన క్వశ్చన్ని చూసి డ్రా చేసుకొని రావాలన్నమాట. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఫైండ్ యాంగిల్ టీటా అంటప్పుడు ఈ యాంగిల్ ఎంత అనేది ఉండాలా, అంటే ఎంత యాంగిల్తో వేసినా సరే ఇన్సిడెంట్ రే అనేది రిఫ్లెక్టెడ్ రేకి ప్యారలల్గా ఉండాలి. అంటే టూ మిరర్స్ మధ్య యాంగిల్ అనేది ఎంత ఉండాలో కనుక్కోమన్నాడు. కనుక్కుందామా? చూడండి, ఈ టూ రేస్ ప్యారలల్ అంటే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ ఆఫ్ కోర్స్ 90 degrees ఉంటుంది, ఈ యాంగిల్ ఆఫ్ కోర్స్ 90 degrees ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్గా ఉండి ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఇది కాబట్టి. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని చేద్దాం. చూడండి, ఇది 90 degrees. ఓకే, ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చి ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ వచ్చి 90 - x అవుతుంది. ఓకే, ఇలా వచ్చి ఇలా పడింది. ఇక్కడ నేను నార్మల్గా తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ y అనుకుందాం, ఇది కూడా y అవుతుంది. ఓకే, ఈ నార్మల్కి ఈ సర్ఫేస్ మధ్య యాంగిల్ 90 degrees కాబట్టి ఇది 90 - y. క్లియరా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి టీటా ప్లస్ 90 - x ప్లస్ 90 - y ఈక్వల్స్ టు 180 degrees. 90 + 90 180 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ టీటా ఈక్వల్స్ టు x + y వస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు చూడండి, x + y అనేది యాడ్ చేస్తే నాకు టీటా వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు x వాల్యూ తెలుసా అంటే తెలియదు, y వాల్యూ తెలుసా అంటే తెలియదు. కానీ నేను ఇందాక చెప్పాను, ఇది ఇలా వస్తుందంటే ఇది 90 degrees, ఇది 90 degrees. 2x = 90 degrees అయితే x = 45 degrees. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 2y = 90, y = 45 degrees. దేర్ఫోర్ టీటా = 45 + 45, టీటా = 90 degrees. అంటే రెండు మిర్రర్స్ కనుక మనకి పర్పెండిక్యులర్గా ఉంటే, ఏదైనా లైట్ రే కనుక ఒక మిర్రర్ పైన పడి ఇంకొక మిర్రర్ పైన రిఫ్లెక్ట్ అయిందంటే అవి రెండు ఎలా ఉంటుందంటే మనకి ప్యారలల్గా ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్? ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్కి సంబంధించి, యాంగిల్ బిట్వీన్ టూ మిర్రర్స్కి సంబంధించి ఎన్ని రకాల క్వశ్చన్స్ అయితే అన్ని రకాల క్వశ్చన్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుందాం? చూడండి, ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, రిఫ్లెక్టెడ్ రే ఇలా ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి 180 degrees. క్లియరా? ఇలా కూడా కనుక్కోవచ్చు. లేకపోతే ప్రతిసారి మన డయాగ్రామ్లోనే కాకుండా మనం సింపుల్గా 180 - 2y ఫార్ములా ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఎలా సార్? ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ x అంటే 45 degrees. ఓకేనా? ఫస్ట్ కేసులో Δ1 అనుకుందాం. Δ1 = 180 - 2 × 45. 2 × 45 అంటే 90. 180 - 90 మనకి ఏమవుతుందంటే 90 degrees. మళ్ళీ సెకండ్ టైం చూద్దాం. చూడండి, Δ2 = ఇప్పుడు చూడండి 180 - 2y అంటే 2 × 45, ఇది ఎంత అంటే 90. రెండింటిని యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది అంటే Δnet = Δ1 + Δ2 = 90 + 90 = 180 degrees. క్లియర్గా స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థం అనుకుంటా. ఈ రకంగా మనం ఇండివిజువల్గా నీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలిస్తే, దీనిలో కాదు ప్రతి ఒక్క కేసులో కూడా అంతే, ప్రతి ఒక్క కేసులో నీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీటా, ఇక్కడ 90 - టీటా, దీని యొక్క యాంగిల్ ఆఫ్ డేవియేషన్, ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ డేవియేషన్, రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే నెట్ యాంగిల్ ఆఫ్ డేవియేషన్ మనకు వస్తుంది. మనకు కావాలంటే జియోమెట్రీని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు, లేకపోతే సింపుల్ ప్రతి ఒక్క దగ్గర ఎక్కడెక్కడైతే రిఫ్లెక్షన్ జరిగిందో అక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక్కొని 180 - 2y అలా ఎన్ని కేసెస్లో రిఫ్లెక్షన్ జరిగిందో, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, 3 కేసెస్లో యాంగిల్ ఆఫ్ డేవియేషన్ కనుక మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే నెట్ యాంగిల్ ఆఫ్ డేవియేషన్ వస్తుంది. క్లియర్? ఈ రకంగా
చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే మనం యాంగిల్ ఆఫ్ డేవియేషన్స్ 2 టైప్స్గా కనుక్కోవచ్చు. ఒకటి ఏంద్రా అంటే ప్రతి ఒక్క రిఫ్లెక్షన్లో కూడా యాంగిల్ ఆఫ్ డేవియేషన్స్ కనుక్కొని అన్నిటిని యాడ్ చేయొచ్చు. కానీ కాకపోతే మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంద్రా అంటే అది క్లాక్ వైజ్ జరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ జరుగుతుంది. ఒక సైడ్ క్లాక్ వైజ్ జరిగి ఇంకో సైడ్ వచ్చి క్లాక్ వైజ్ జరిగితే రెండు యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ క్లాక్ వైజ్ ఇంకో సైడ్ యాంటీ క్లాక్ వైజ్ జరిగింది అనుకోండి సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలా. ఫ్రెండ్స్ యాంగిల్ ఆఫ్ డేవియేషన్ యాంగిల్ బిట్వీన్ 2 మిరర్స్ ఎలా కనుక్కోవాలి క్లాస్లో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక కాన్సెప్ట్తో ఇంక మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.